Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV channel. ఎయిత్ క్లాస్ బయాలజీలో మనకి క్విక్ రివిజన్లో భాగంగా మనకి జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ సంబంధించినటువంటి టాపిక్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఈ టాపిక్ చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇది టెట్లో గాను డిఎస్సిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దీంట్లో ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి, జీవావరణ సంపదలు అత్యంత ఎక్కువ రకానికి చెందినటువంటి జీవజాతులు నివసించే ప్రదేశాన్ని జీవావరణ సంపదలు అని చెప్పడం జరుగుతుంది. అడవులు, సరస్సులు, జీవ వైవిధ్యం. ఈ భూగోళం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. ఒక ఆవరణ వ్యవస్థలో చాలా రకాలైనటువంటి జీవులు ఉండటాన్ని ప్రతి జీవి ముఖ్యమైనదని చెప్పడాన్ని బయోడైవర్సిటీ అంటారు. భూగోళం మీద చాలా రకాలైనటువంటి జీవులు మనకి కనిపిస్తూ ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. సో, ఈ విధంగా మనకి ప్రతి ఒక్క జీవి ఎన్ని రకాలైనటువంటి వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయో దాన్నే బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యం అని చెప్తారు. ఎండమిక్ జాతులు. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఎండమిక్ జాతులు అనేటటువంటివి తీసుకున్నట్లయితే మనకి కొన్ని మొక్కలు గాని, జంతువులు గాని కొన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలకు గాని, నిర్దిష్టమైనటువంటి ప్రదేశాలకి, రాష్ట్రానికి, దేశానికి, కొన్ని ఖండాలకు మాత్రమే పరిమితమై కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎండెమిక్ స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది. మొత్తం భూగోళం మొత్తం మీద ఇవి కనిపించవు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేటటువంటి, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి మొక్కలు, జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎండెమిక్ స్పీసీస్ అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రాబందులు, తర్వాత పాలపిట్ట, ఆస్ట్రేలియాలో కంగారు, న్యూజిలాండ్‌లో కివి. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రింది వాటిలో ఎండెమిక్ జాతి న్యూజిలాండ్‌లో ఉండేటటువంటి ఎండెమిక్ జాతి ఏది అంటాడండి? కివి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఆస్ట్రేలియాలో కనిపించేటటువంటి ఎండెమిక్ స్పీసీస్ ఏది అంటారు? కంగారు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎండెమిక్ స్పీసీస్ ఏది అంటే రాబండు, తర్వాత పాలపిట్ట. నెక్స్ట్ అంతరించిపోయేటటువంటి జాతులు. ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటారండి వీటిని. ఆవరణ వ్యవస్థలో వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. అడవి పువ్వులు గానివ్వండి, గంధపు చెట్లు గానివ్వండి, పాండా గాని, సో, వీటి సంఖ్య అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. తర్వాత ఇవి అంతరించిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మరి అంతరించినటువంటి జాతులు. భూమి మీద అసలు ఎక్కడా కనిపించకుండా పోయినటువంటి జాతుల్ని అంతరించిపోయిన జాతులు అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్స్టింక్ట్ స్పీసీస్ అంటారు వీటిని. ఈ డైనోసార్లు, హంస లాంటి తెల్ల కొంగ లాంటి, ఇప్పుడు హంసలు అని చెప్తూ ఉంటాం. హంసలనేవి ఎక్కడా లేవు. అదేవిధంగా డైనోసార్లు. సో, ఈ డైనోసార్లు కూడా పూర్తిగా అంతరించిపోయినటువంటి జీవులుగా చెప్పొచ్చు మనం. రెడ్ డేటా బుక్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. రెడ్ డేటా బుక్ అనేటటువంటిది ఏంటనేది ఇక్కడ చూద్దాం మనం. చూడండి, మరి భూగోళం మీద అంతరించిపోయేటటువంటి జంతువులు గానివ్వండి, ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులు గానివ్వండి, వాటికి సంబంధించినటువంటి పేర్లు, సమాచారాన్ని మొత్తాన్ని ఒక బుక్‌లో రాయటం జరుగుతుంది. సో, ఆ బుక్‌ని ఏమంటారంటే రెడ్ డేటా బుక్ లేదా రెడ్ బుక్ అని చెప్పడం జరుగుతుంది. రెడ్ లిస్ట్ బుక్ లేకపోతే రెడ్ డేటా బుక్ అంటారండి. దాంట్లో అంతరించిన లేకపోతే ఆపదలో ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి, మొక్కలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ జాతీయ ఉద్యానవనాలు. మరి మొక్కలు, జంతువులను సంరక్షించడానికి ప్రభుత్వము ఏర్పరిచినటువంటి సంరక్షణ కేంద్రాలను ఏమంటారంటే జాతీయ ఉద్యానవనాలు, నేషనల్ పార్కులు అంటారు. బొటానికల్ గార్డెన్ బెంగుళూరులో ఉన్నటువంటిది బొటానికల్ గార్డెన్. నెక్స్ట్ టైగర్ కన్జర్వేషన్ ఎక్కడుందంటే శ్రీశైలం అడవుల్లో ఉన్నటువంటిది మళ్ళీ పులి సంరక్షణ కేంద్రం. ఇంపార్టెంట్ ఇది. వన్యజీవుల సంరక్షణ తీసుకున్నట్లయితే మరి వన్యప్రాణులు సంరక్షించడానికి మనకి జూ పార్కులు, హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్‌లో జూ పార్కులు అనేటటువంటివి ఉన్నాయి. వీటిని శాంక్చురీస్ అంటారు. వీటిని నేషనల్ పార్కులు అంటారు. జాతీయ ఉద్యానవనాల్ని నేషనల్ పార్కులు అంటారు. వన్యజీవుల సంరక్షణని శాంక్చురీస్ అని చెప్తారు. కేంద్రాల వలస. జంతువులు అవి నివసించేటటువంటి వాతావరణం, ప్రకృతిలో అనుకూలత, ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళటమే పక్షుల వలస అని చెప్తారు. మరి ఈ పక్షుల వలస అనేది ఇంపార్టెంట్ అండి. ఇవి పక్షులు ఎందుకు వలసపోతాయి అంటే మీకు కింద ఇచ్చేటటువంటి ఆప్షన్‌లో సంతానోత్పత్తి కోసం పోవచ్చు, లేకపోతే గుడ్లు పెట్టడానికి పోవచ్చు, ఆహారం కోసం పోవచ్చు, లేకపోతే అనుకూల పరిస్థితుల కోసం అంటే ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షించుకోవడం కోసం కూడా ఇవి
వలస వెళ్ళొచ్చు. సో, కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకు పక్షులు ఈ క్రింది కారణం చేత వలస వెళ్తాయి అని అడుగుతాడు. ఎందుకంటే ఆహారం కోసం వెళ్ళొచ్చు. తర్వాత ప్రతికూల పరిస్థితుల నుంచి అంటే చలి నుంచి గాని, ఎండ నుంచి గాని రక్షించుకోవడానికి వెళ్ళొచ్చు. లేకపోతే సంతానోత్పత్తి, గుడ్లు పెట్టుకోవడానికి వెళ్ళవచ్చు. ఇంపార్టెంట్ బిట్. విదేశీ ఆక్రమణ జాతులు. మన దేశంలో గతంలో లేకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి మన దగ్గర అవి పాతుకొని పోయి వాటి యొక్క సంఖ్య పెరిగి మన ఇక్కడ స్థానికంగా పెరిగేటటువంటి మొక్కలు, జంతువుల మీద వాటి డామినేషన్ పెరిగి వీటి సంఖ్యను తగ్గించినట్లయితే అలాంటి వాటిని విదేశీ ఆక్రమణ జాతులు అని చెప్పడం జరుగుతుంది. ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. ఐఏఎస్. ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పార్థీనియం మొక్క. చెప్పాం కదా! ఇది కలుపు మొక్క తర్వాత ఇంకోటి గుర్రపు డెక్క అనేది కూడా ఒకటుంటది. పార్థి అనేటటువంటి కలుపు మొక్క మనకి ఇతర దేశాల నుంచి మన దేశం వచ్చిందది. అంటే ధాన్య గింజలు గానివ్వండి, లేకపోతే ఇంకా గోధుమ గింజలకు సంబంధించినటువంటి ఆహార ధాన్యాలను తీసుకొచ్చే క్రమంలో మరి ఆ గింజలతో పాటు ఈ పార్థీనియానికి సంబంధించినటువంటి ఆ గింజలు కూడా మన భారతదేశం వచ్చి ఇక్కడ పెరిగి పెద్దయ్యేవి. వాటి యొక్క సంఖ్యను పెంచుకొని ఇవి మనకి ఎక్కడ చూసినా అన్ని రకాలైనటువంటి ఆవాస ప్రాంతాల్లో కూడా ఇవి పాతుకుపోవటం జరిగింది. సో, దీన్ని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ అంటారు. తర్వాత పావురం కూడా అంతేనండి. హైదరాబాద్‌లో ఉండేటటువంటి పావురాలు కూడా మనకి విదేశీ ఆక్రమణ జాతులుగా ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. హైదరాబాద్‌లో పావురాళ్ళు, తర్వాత ఈము పక్షులు. సో, ఇవన్నీ కూడా మనకేంటి అంటే విదేశీ ఆక్రమణ జాతులంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్టు సంరక్షణ వలస. ఇది చూడండి, జంతువులు తాము నివసించేటటువంటి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితుల నుంచి వాతావరణ మార్పు, సొంత ప్రదేశాలను విడిచి కొత్త ప్రదేశానికి వెళతాయని చెప్పినాం. ఇది మానవులు వాటిని రక్షించుకోవడానికి చేసేటటువంటి ఒక పద్ధతి పాండా. జంతువులు తాము నివసించే ప్రదేశాల్లో ప్రతికూల పరిస్థితుల వల్ల, వాతావరణ మార్పుల వల్ల శాశ్వతంగా సొంత ప్రదేశం విడిచి కొత్త ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళటం. దీన్ని మానవుడు వాటిని సంరక్షించేటటువంటి పద్ధతిని చెప్పొచ్చు. అంటే పాండాల్ని మనం సంరక్షించేటటువంటి పద్ధతి ఒకటుంటది. టెక్స్ట్ బుక్‌లో మాస్కులు వేసుకొని పాండాలు మాస్కులు వేసుకొని వాటిని సంరక్షిస్తూ ఉంటారు. సో, ఇది దీనికి నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అంశాలు తీసుకున్నట్టయితే దీంట్లో ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు 2012లో ఎక్కడ జరిగిందని అడుగుతాడు. హైదరాబాద్‌లో జరిగిందండి. 2012లో హైదరాబాద్‌లో జరిగింది. నెక్స్టు ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని 100 జాతుల ఆపదలో ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మనకి ఆపదలో ఉన్న జంతు జాతులు ఎంత అంటే 100 జాతులు ఉన్నాయి. వాటిలో మన దేశానికి సంబంధించి 4, మన రాష్ట్రానికి సంబంధించి 2 ఉన్నాయి. ఇంపార్టెంట్ అండి ఇది. ఆపదలో ఉన్నటువంటి జంతువుల్లో మన భారతదేశానికి సంబంధించి 4 ఉన్నాయి ఇంపార్టెంట్. తర్వాత మరి మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇవి 2 ఉన్నాయి. వాటిలో గూటి టారంటులా అనేటటువంటి ఒక సాలీడు బట్టమేక పిట్ట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని పిలుస్తారండి. ఇది ఇంపార్టెంట్. ఇది కర్నూలు జిల్లాలో మనకిది వీటికి సంబంధించినవి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, కాబట్టి ఇవి 2 గుర్తుపెట్టుకోండి. మన భారతదేశంలో 4 జాతులు ఉన్నాయి. తర్వాత మన తెలంగాణలో 2 జాతులు ఆపదలో ఉన్నాయి. నెక్స్టు ప్రకృతిలో ఉన్న జీవులన్నీ ముఖ్యమైనటువంటివే. మరి అన్ని జంతువుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంటది. జీవుల్లో ఉండేటటువంటి తేడాలని జీవ వైవిధ్యం అంటారు. నెక్స్ట్ మొక్కలు, జంతువుల్లో కనపడేటటువంటి వైవిధ్యాన్ని మనం జీవ వైవిధ్యం అని చెప్పడం జరిగిందండి. మరి ఎండెమిక్ జాతులు చెప్పాం మనం. ఒక ప్రత్యేక ప్రదేశానికి లేదా దేశంలోని కొన్ని మొక్కలు, జంతువులు మాత్రం కొన్ని ప్రాంతాలకు పరిమితం అయితే దాన్ని ఎండెమిక్ స్పీసీస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. కివి అని చెప్పాం న్యూజిలాండ్‌లో. తర్వాత మన భారతదేశంలో ఉండేటటువంటివి మన తెలంగాణలో కనిపించేటటువంటి పాలపిట్ట గానివ్వండి. సో, ఇవన్నీ కూడా మనకి ఎండెమిక్ జాతులే. నెక్స్టు అంతరించిపోవటం అంటే ఏంటి అంటే పూర్తిగా ఏదైనా ఒక జాతికి సంబంధించినటువంటి జీవి భూమి మీద నుంచి పూర్తిగా కనపడకుండా పోతే దాన్ని అంతరించిపోవటం అని చెప్పటం జరుగుతుంది. మరి వీటిలో డైనోసార్ తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్‌గా మనం డైనోసార్‌ని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. నెక్స్టు ఆపదలో ఉన్న జాతులంటే రాబోయే రోజుల్లో ఏవైతే వాటి యొక్క సంఖ్య పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశం ఉందో అలాంటి జంతువులు మొత్తాన్ని మనం ఏం చెప్తారంటే ఆపదలో ఉన్నటువంటి జంతువులు ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్తారు. సింహము, నెపంతిసు, ఒంటి కొమ్ము ఖడ్గమృగము. సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎండేంజర్డ్ స్పీసీస్. రాబోయేటటువంటి రోజుల్లో వీటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోయి ఇవి కూడా పూర్తిగా అంతరించిపోవడానికి అవకాశం ఉంది అని అర్థం. సో, కాబట్టి అలాంటి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటది.
నెక్స్ట్ మరి జాతీయ పార్కులంటే ఏంటి చూడండి, పర్యావరణంతో పాటు అడవి జంతువుల్ని సంరక్షించేటటువంటి ప్రదేశాలని నేషనల్ పార్కులంటారు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు శాంక్చురీస్. మరి అడవి జీవుల్ని సంరక్షించేటటువంటి ఈ స్థలాలనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలంటారు. ఇది వైశాల్యంలో తక్కువ ఉంటుంది. ఇది వైశాల్యంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్టు వలస పక్షులు చెప్పాం కదా! మరి ఆహారం కోసం, సంతానోత్పత్తి కోసం, ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించుకోవడం కోసం ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పక్షులు వలసపోతూ ఉంటాయని చెప్పాం. మైగ్రేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులంటారు. నెక్స్ట్ కాగితం అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. కాగితానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ ఇచ్చుండే. బట్టమేక పక్షులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ వీటి సంఖ్య 50-290 మాత్రమే ఉన్నట్లుగా మనం వీటిని గుర్తించడం జరిగింది. ప్రముఖ ఆవరణ శాస్త్రవేత్త ఈవో విల్సన్ ప్రకారం సంవత్సరానికి 10,000 జాతులు, రోజుకి 27 జాతులు అంతరించిపోతున్నాయని చెప్పాడు. సో, విల్సన్ చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 10,000 జాతులు ఈ భూమి మీద నుంచి అంతరించిపోతున్నాయని చెప్తున్నాడు. అదేవిధంగా రోజుకి 27 జాతులు యావరేజ్‌గా అంతరించిపోతున్నాయనే విషయాన్ని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక మరి అంతరించిపోయేటటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వటం జరిగింది. సో, దీనికి సంబంధించింది చూద్దామండి. ఇది ఇంపార్టెంట్. చూడండి మరి మొక్కలు తీసుకున్నట్లయితే అడవి పూలు, ఆర్కిడ్స్, తర్వాత గంధం చెట్లు, సైకస్, సర్పగంధి ఇవన్నీ కూడా ఔషధ మొక్కలు మొదలైనటువన్నీ కూడా మనకి అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కలు. నెక్స్ట్ జంతువులు తీసుకున్నట్లయితే చిరుతపులి, సింహం, ఎర్రనక్క, పాండ, పులి, తర్వాత మొసలి, తాబేలు, కొండచిలువ, బట్టమేక పిట్ట, నెమలి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఇవన్నీ కూడా మనకి జంతువుల్లో ప్రమాదంలో ఉన్నటువంటి జంతువులుగా చెప్పొచ్చు. సో, నెక్స్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జంతు సంరక్షణ కేంద్రాల మీద ఖచ్చితంగా ఒక బిట్ అనేది ప్రతి పేపర్‌లో కూడా ఉంటుందండి. టెట్ కమ్ డీఎస్సీలో కూడా మనకి అన్నిటిలో కూడా ఇలాంటి బిట్ అనేది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో, మరి కవాల్ జంతు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే ఆదిలాబాద్‌లో ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. ఆదిలాబాద్‌లో మనకి కవాల్ అనేటటువంటి జంతు సంరక్షణ కేంద్రం అనేది ఉంటుంది. ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రం కూడా ఇది మనకి ఆదిలాబాద్‌లోనే ఉంది. నెక్స్ట్ ఇందులో జంతువుల గురించి ఎక్కువ అడగడు గానీ అది ఎక్కడ ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఏటూరు నాగర సంరక్షణ కేంద్రం జయశంకర్ భూపాలపల్లిలో ఉందండి. ఇది ఈ జిల్లాలో. నెక్స్టు పాకాల ఇది వరంగల్. వరంగల్ రూరల్‌లో ఉంది. నెక్స్ట్ కిన్నెరసాని జంతు సంరక్షణ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది. నెక్స్టు టైగర్ ప్రాజెక్టు కర్నూలు, మన్నూరు, నాగర్ కర్నూల్‌లో ఉంది. నెక్స్ట్ అక్షర ఉజ్వల పార్క్ ఇది కరీంనగర్‌లో ఉందండి. ఇంపార్టెంట్. వీటిలలో నుంచి ఖచ్చితంగా ఏదైనా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే మనకిక్కడ పాపికొండలు. ఇది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి పాపికొండల జంతు సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ కొల్లేరు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో కొల్లేరు జంతు సంరక్షణ కేంద్రం ఉంది. నెక్స్ట్ తూర్పు గోదావరి కోరింగ తూర్పు గోదావరిలో ఉంది. నెక్స్ట్ కృష్ణ ఇది కృష్ణా గుంటూరులో ఉంది. నేలపట్టు ఎస్పీఎస్ నెల్లూరులో ఉంది. సో, ఇక్కడ నెల్లూరు అంటే నేల అంటే ఇక్కడ నెల్లూరు అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది కోడ్. నెక్స్ట్ కౌండిన్య ఏనుగు చిత్తూరులో ఉంది. సో, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే ఏనుగుల సంరక్షణ కేంద్రం ఎక్కడుందంటే చిత్తూరు. ఏనుగులు వస్తే మొత్తం అన్నిటిని పంటలు మొత్తం కూడా చిత్తుగా తొక్కేస్తాయని గుర్తుపెట్టుకోండి.
సో, కాబట్టి ఇది చిత్తూరులో ఉంది. నెక్స్టు తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం శ్రీకాకుళంలో ఉంది. సో, ఇక్కడ మనకి దీంట్లో కూడా ఏంటంటే తేల నీలాపురం పక్షుల సంరక్షణ కేంద్రం అంటే ఇక్కడ ఈ పక్షులు అనేటటువంటిది ఉంది ఇక్కడ. ఓకేనా మరి ఆహ్, నీలం, నీలం రంగులో ఉన్నటువంటి పక్షులు ఇక్కడ కాకులు అనేటటువంటిది ఉంది. పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాకులనేవి ఉంటాయి. తర్వాత నీలపు పక్షులు అనేటటువంటివి ఉంటాయి. సో, ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ శ్రీకాకుళంలో కాకులు అనే పదాన్ని, తర్వాత ఇక్కడ తేలి నీలాపురంలో ఇక్కడ పక్షులు నీలం రంగులో ఉన్నాయి. లేకపోతే నల్ల రంగులో ఉన్నాయి. ఇక్కడ నల్ల అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. సో, ఇవి దీనికి సంబంధించినండి. ఈ చాప్టర్‌లో మరి కొన్ని బిట్స్ అనేటటువంటివి ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, ప్రస్తుతం అంతా ప్రపంచం అంతటా రోజుకి అంతరించిపోతున్నటువంటి జంతువులు ఎన్ని? 20, 27, 28, 30. సో, దీనికి సరైన సమాధానము రోజుకి 27 జాతులు అంతరించిపోతున్నాయని మనకి చెప్పడం జరిగింది ఇంతకుముందు. నెమళ్ళకు డాష్ అంటే ఆహారం అంటే ఎంతో ఇష్టం. చీమలు, సాలీళ్ళు, పాములు, పిల్ల నెమళ్ళు. నెమళ్ళకి బాగా ఇష్టమైనటువంటి ఆహారము పాములు. నెక్స్టు పులుల లోయగా పిలిచినటువంటి ఒకప్పుడు ఈ పట్టణం సున్నా అడవిగా పిలువబడుతుంది. ఈ పట్టణం వద్దనున్న అడవిగా పిలువబడుతుంది. సరే చూడండి, పులుల లోయగా పిలిచినటువంటిది ఎక్కడ ఉంది? మంచిర్యాల. రెడ్ డేటా బుక్‌ను ప్రచురించేటటువంటి సంస్థలు. సో, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐయుడబ్ల్యూసి, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, ఐయుసిఎన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్. సో, ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఐయుసిఎన్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇంపార్టెంట్ ఇది. సో, రెడ్ డేటా పుస్తకాన్ని తయారు చేసేటటువంటి సంస్థలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్. సో, ఇవి 2 కూడా తయారు చేస్తాయి. నెక్స్టు కొల్లేరు ఏ జిల్లాలో ఉంది? సో, ఇది ఇంపార్టెంట్ అండి. పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి కొల్లేరు సరస్సు అనేది ఉంది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పాండా సంరక్షణ బాధ్యతలు తీసుకున్నటువంటి సమాఖ్య ఏది? డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అండి, ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇది తీసుకోవడం జరిగింది, పాండా సంరక్షణ బాధ్యతలు. మన దేశంలో బల్లులు ఎక్కువగా ఏ కనువుల్లో కనిపిస్తాయి? ఎక్కువగా బల్లులు మనకి పశ్చిమ కనువుల్లో కనిపిస్తాయండి. బల్లులు ఎక్కువ మనకి పశ్చిమ కనువుల్లో కనిపిస్తాయి. ఇంపార్టెంట్ పెట్టిది. శ్రీశైలం అభయారణ్యంలో డ్యాష్ సంరక్షణ కోసం కేటాయించారు. ఇది పులులు. శ్రీశైలం అభయారణ్యంలో పులుల సంరక్షణ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, రాబందుల యొక్క ఆహారం ఏంటి? కుందేళ్ళు, లేళ్ళు, నక్కలు, మృత కళేబరాలు. దీనికి సరైన సమాధానము మృత కళేబరాలు. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, టైగర్ ప్రాజెక్ట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? టైగర్ ప్రాజెక్ట్‌ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఇంపార్టెంట్ అండి. 1972లో ఇది ప్రారంభించడం జరిగిందండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్, ఈ మధ్య అడవుల నుంచి జంతువులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయంటే, చూడండి మరి అడవుల్లో ఉండాల్సినటువంటి అడవి జంతువులు గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నాయి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ నివసించడానికి అవసరమైనటువంటి సరైనటువంటి స్థలం లేకపోవటం, సరిపడా ఆహార పదార్థాలు లేకపోవడము, అడవుల్లో నివసించడానికి ఇష్టపడకపోవటం, సర్వభక్షకాలు తగ్గిపోవటం, పరభక్షకాలు తగ్గిపోవటం. సో, దీనికి సరైనటువంటి సమాధానం ఏది అంటే ఫస్ట్ డి. నివసించడానికి సరైనటువంటి స్థలం లేకపోవటం, సరిపడా ఆహారం లేకపోవటం. నెక్స్ట్ డి, పరభక్షకాల సంఖ్య తగ్గిపోవటం. అడవుల్లో నివసించడానికి ఇష్టపడకపోవటం అనేది సరైనది కాదు. సో, మిగిలిన 3 ఆప్షన్స్ కరెక్ట్. నెక్స్ట్, ఎండమిక్ జాతికి ఉదాహరణ? ఆర్కిడ్లు, నెమలి, స్పానిష్ ఫ్లాగ్, కంగారు. ఎండమిక్ స్పీసీస్‌కి ఉదాహరణ కంగారు. అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉంటదని చెప్పాము మనం. సో, ఇది భూమి మీద కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది కాబట్టి ఇది ఎండమిక్ స్పీసీస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో జాతుల వైవిధ్యాన్ని వివరించేది ఏది?
జాతుల వైవిధ్యాన్ని వివరించేది ఏదంటే ఇవ్వబడినటువంటి ప్రాంతంలో ఉండే ఆపదలో ఉన్న జంతువులు, ఇవ్వబడినటువంటి ప్రాంతంలో ఉండే వివిధ రకాల జాతులు, ఇచ్చిన ప్రాంతంలో అంతరించిపోతున్న జాతులు, ఇవ్వబడిన ప్రాంతానికి స్థానికంగా కాని జాతులు. సో, వీటిలో సరైనటువంటి సమాధానం ఇవ్వబడినటువంటి ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి జాతులు. వేరియేషన్. సో, ఇది మనకి జాతుల వైవిధ్యానికి. నెక్స్ట్ భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండెమిక్ జాతులు ఉన్నాయి. ప్రపంచంలో ఎండెమిక్ జాతులైనటువంటి ఉభయచరాల్లో దాదాపు 60% బల్లుల్లో 50% మన భారతదేశంలో ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయంటే పశ్చిమ కనుమల్లో ఉన్నాయి ఇవి. ఇంపార్టెంట్ అండి ఇది. పశ్చిమ కనుమల్లో మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ జాతి భావానికి సంబంధించినటువంటి వాక్యం ఏది? ఇది అన్ని జాతులకి జీవులకి వర్తించదు. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తిస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు. పైవన్నీ సంబంధించినటువంటి వాక్యము. జాతిభావం అనేది అన్ని జాతులకి వర్తించదు అంటున్నాడు. సో, కాబట్టి మరి ఇక్కడ అన్ని జాతులకు వర్తించదంటే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి మరి లైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటటువంటి జీవులకి వర్తిస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు వర్తించదు. సో, కాబట్టి ఇది ఆప్షన్ డి 4 చెప్తున్నాడండి సరైన సమాధానము. నెక్స్ట్ జాతీయ పార్క్ అనే దానికి సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటి? విశాలమైనటువంటి స్థలంలో వన్యజాతి జీవులకు సహసిద్ధమైనటువంటి ఆవాసాల్లో సంరక్షణ ఏర్పరచడం రైట్ ఆన్సర్. ఆయా జీవజాతులు ఆవాసాలపైన ప్రభావం చూపకుండా ఉండే విధంగా మానవుని చర్యలను పరిమితంగా ఉండేవి. సో, ఇది కూడా సరైనటువంటిదే. సో, కాబట్టి 1, 2 ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనటువంటివి. సో, ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైన. జాతీయ పార్క్ అనే పదానికి సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఒక విశాలమైనటువంటి స్థలంలో వన్యజాతి జీవులు సహజమైన ఆవాసాల్లో సంరక్షణ ప్రదేశాలు ఆయా జీవజాతుల ఆవాసాలపైన ప్రభావం చూపకుండా ఉండే వివిధ మానవ చర్యలు పరిమితంగా అనుమతింపజేసాయి. సో, ఇవి 2 కరెక్టే. నెక్స్ట్ కొన్ని ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. పులి మేక, నెమలి పాము, సీతాకోకచిలుక తేనె, పులి మేక. కాబట్టి మూడోది సిఏబి ఇది సరైన సమాధానం. పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం? పర్యావరణ నిర్వహణ ఎందుకు అవసరం అనేది తీసుకున్నట్లయితే మానవుడి మనుగడకు కొనసాగడానికి, జంతువులు అంతరించకుండా ఉండడానికి, ప్రకృతి సమతుల్యత కోసము పైవన్నీ. సో, ఇది సరైనటువంటి సమాధానం. 18 ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ రెడ్ డేటా పుస్తకం నందు ఈ కింది అంశాలు ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి అంతరించిపోతున్న జీవుల జాబితా ఉంటుందా? సాధారణ మరియు అపాయకరమైనటువంటి జీవుల జాబితా ఉంటుందా? అరుదైన విదేశీ జాతులు ఉంటాయా? ఎండెమిక్ జాతులు ఉంటాయా? దీనికి సరైనటువంటి సమాధానము 1. ఆపదలో ఉన్న అంతరించిపోతున్న జీవుల జాబితా మాత్రమే దీంట్లో ఉంటుందండి. ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వలస పక్షిని గుర్తించండి. దీంట్లో వలస పక్షి ఏది? కాకి, ఫ్లెమింగో, గ్రద్ద, చిలుక. సో, దీనికి సరైన సమాధానము ఫ్లెమింగో. ఫ్లెమింగో కొంగల్లాగా ఉండేవి. ఇవి దీనికి సంబంధించినండి. నీ మిత్రుడు తన ఇంటి మిద్దె మీద పక్షుల కొరకు గూళ్ళను ఏర్పాటు చేసి అవి తాగేందుకు నీటిని కూడా ఉంచాడు. దీనిపై మీ ప్రతిస్పందన. ఇది ప్రోత్సహించాల్సినటువంటి చర్య కాదు. ఇది చాలా గొప్ప చర్య అని అతను భావిస్తాను. ఈ చర్య వల్ల పక్షులకు దూరం అవుతాయి. ఈ చర్య నేను వ్యతిరేకిస్తాను. దీనికి సరైన సమాధానం అతన్ని అభినందిస్తాను. ఈ చిత్రంలో కనిపించే జీవి ప్రత్యేకత ఏంటి? ఇది ఆపదలో ఉన్న జీవి కీటకము. ఇది గూటి టారంటూలు అంటారు దీన్ని. హిమాలయాల్లో ఉంటుంది. బట్టమేక పక్షి అంటారు. పై వాక్యాల్లో సరైనది ఏది అంటే 1, 2. 1, 2 మాత్రమే సరైనవి. ఇది కీటకము ఆపదలో ఉంది. గూటి టారంటులు అంటారు. సో, ఈ 2 సరైనటువంటి సమాధానాలండి. సో, ఇది ఈరోజు దీనికి సంబంధించినటువంటి చాప్టర్. రేపు సెషన్‌లో ఇంకొక టాపిక్‌లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.